ఇప్పుడు కపుల్స్ వచ్చేసి ఒక ఇల్లు ఎలా కొనుక్కుంటారు ఫైనాన్షియల్ ప్లానింగ్ తోని, ఒక కార్ ఎలా కొనుక్కుంటారు ఫైనాన్షియల్ ప్లానింగ్ తోని, అలాగే ఒక బేబీని కూడా కంటారు ఫైనాన్షియల్ ప్లానింగ్ తోని. ప్లానింగ్. సో ఆ ప్లాన్ ప్రకారము వాళ్ళు ఒక సర్టన్ టైం పెట్టుకుంటారు. ఈ టైంలో మేము ప్రెగ్నెంట్ అవ్వాలి, ఈ టైంలో మేము డెలివరీ అవుతే ఆ తర్వాత మా కెరియర్ ఇలా వెళ్తుంది, దాని తర్వాత బేబీని ఇలా 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 చూసుకుంటాం అనేసి అది ఒక ప్లానింగ్ ఉంటుంది అనమాట. ఆ ప్లాన్ ప్రకారం వెళ్తారు. ఆ ప్లాన్ లో కుదురుతుందా కుదరదా, దాంట్లో సక్సెస్ అవుతారా కాదా అనేది అనవసరం, కానీ ఒక ప్లాన్ అయితే పెట్టుకుంటారు. సో ఒకవేళ వాళ్ళకి వాళ్ళ టార్గెట్స్ అన్ని రీచ్ అయిపోయాయి, ఇంకా నెక్స్ట్ 2 years వరకు వాళ్ళు సఫిషియెంట్ గా ఉన్నారనుకుంటే ఆ 2 years టైంలో ప్లానింగ్ పెట్టు. కాపురాలు ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు కలిసి ఉండాలో దానికి కూడా ఒక దిక్కుమాలిన యాప్స్ ఉన్నాయి. సో అన్ని యాప్సే, మొగుడు ముట్టుకోవాలంటే యాప్, ప్రెగ్నెంట్ అవ్వాలంటే కూడా యాప్. సో యాప్స్ ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళకు ఒకటి తెలవాల్సిన అవసరం ఏముంటుందంటే, ఒక యాప్ ని మనం ఫాలో అవ్వాలంటే మనకి యాప్ మనని ప్రెడిక్ట్ చేయదు, మనం యాప్ ని ప్రెడిక్ట్ చేయలేం. సో ఇది ఓన్లీ ఫర్ రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి మట్టుకే ఏదైనా ఒక 50-60% మ్యాచ్ అవుతుంది. బట్ వీళ్ళు యాప్ ను ఫాలో అయినప్పటి నుంచి వచ్చిన యాంగ్జైటీతో అన్ని ఇర్రెగ్యులర్ గానే అవుతాయి. ఏది రెగ్యులర్ గా యాప్ పైనే ఉంటుంది. ఒక కెమిస్ట్రీ కానీ, ఒక కంపానియన్షిప్ కానీ, ఒక హ్యూమన్ రిలేషన్స్ కానీ ఏముండదు, అంతే యాపే. ఎవ్రీథింగ్ ఈజ్ యాప్. సో అది చాలా చాలా తప్పు. అది గైడ్ చేయడానికి పనికొస్తుందని చాలా మంది యాప్స్ చేస్తున్నారు తప్పితే, యాప్స్ వాడుకునే వాళ్ళలో ఎంత స్ట్రెస్ లెవెల్ ఉంటుంది, వాళ్ళలో ఏం జరుగుతుంది అనేది మాకు తెలుసు. చాలా మంది కూడా ఈ అంటే మామూలుగా ప్రెగ్నెంట్ అవ్వకుండా ఉండడం కోసం మెడిసిన్స్ ఇవన్నీ తీసుకుంటుంటారు కదా మేడం. అలా కాకుండా ఈ మంత్ దాన్ని బట్టి కూడా వీళ్ళు ఈ టైంలో మనం ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉండవు అనేది కూడా ఫాలో అవుతుంటారు కదా, మెడిసిన్స్ వేసుకోకుండా ఉండి. సో అది ఎంతవరకు కరెక్ట్? బేసిక్ గా రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి కొన్ని మెథడ్స్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రిడిక్టబుల్ గా పనిచేస్తాయి, కానీ దానికి కూడా ఫెయిలియర్ రేట్ ఉంటుంది. ఫెయిలియర్ రేట్ ఆల్మోస్ట్ 20% వరకు కూడా ఉంటుంది. ప్రిడిక్టబుల్ మెథడ్స్, న్యాచురల్ మెథడ్స్ అంటాం. న్యాచురల్ మెథడ్స్ ఫాలో చేసే వాళ్ళకి చాలా మట్టుకు ఇలా ఫెయిలియర్ రేట్స్ అనేవి ఉంటాయి. అందరికీ ఉండవు, కానీ కొంతమందికి ఉంటాయి. అయితే ఈ న్యాచురల్ మెథడ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా రెగ్యులర్ పీరియడ్సే ఉండాలి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే మళ్ళీ చాలా కష్టం. అసలు ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ ఎవరికి ఉంటున్నాయి? చాలా మందికి ఇర్రెగ్యులర్ పీరియడ్సే ఉంటున్నాయి. అండ్ లాట్ ఆఫ్ స్ట్రెస్, లాట్ ఆఫ్ యాంగ్జైటీస్, ఇవి కాకుండా వాళ్ళ ఈ యాంగ్జైటీకి తోడు యాప్స్. సో అంతా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటున్నారు.